వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు 1 Samuel. Let's go to 1 Samuel chapter number 18 verse number 11. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చాలు, ఎనఫ్. లెట్స్ రీడ్ 12 in English. And Saul was afraid of David, And Saul was afraid of David because the Lord was with him, and was departed from Saul. Amen. చాలు. వావ్, చాలా సంతోషం. దావీదు జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, అసలు నేను మీకు తోడుగా ఉన్నానా, దాన్ని మీరు గ్రహించగలుగుతున్నారా అని దేవుడు ఈరోజు మనందరిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. అండ్ ఈరోజు మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, బీయింగ్ ఎ బిలీవర్ ఆర్ బీయింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అని. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వీ నీడ్ టు మెడిటేట్. కొంచెం లోతుగా మనం వెళ్ళాలి, ఇంకొకసారి చదువుకుందాం. 10 నుంచి చదువుకు. మరునాడు జాగ్రత్తగా వినండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా దిగి వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో నొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. ఆగండి. ఒక శత్రువు ఒక దేవుని బిడ్డని చంపాలనుకుంటున్నాడు. Saul is trying to kill David. సౌలు దేవుని బిడ్డేనా? చెప్పాలి కాదా? ఎస్, Saul is a child of God. అతను కూడా ఒక ఇజ్రాయిలీయుడే, దేవుని కుమారుడే. కానీ దేవుని బిడ్డ ఇంకొక దేవుని బిడ్డని చంపాలనుకుంటున్నారు. ఒక దేవుని బిడ్డ ఇంకొక దేవుని బిడ్డ మీద అసూయ కలిగి ఉంటున్నారు. ఒక దేవుని కుమారుడు ఇంకొక దేవుని కుమారుడు అంటే పడకుండా వస్తుంది. ఒక దేవుని కుమార్తె ఇంకొక దేవుని కుమార్తె అంటే ఇష్టం లేకుండా ఉంటుంది ఈ సమాజంలో. ఎంతమంది అటువంటి సినారియోస్ గమనిస్తున్నారు ఎవ్రీ డే? And I am a Christian, I am not loving a Christian. And I am a believer, but I am not loving a believer. నేను దేవుని బిడ్డ అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి, దేవుని కుమారుడిని ఇష్టపడలేకపోతున్నాను. మనకందరూ అన్యులు నచ్చుతున్నారు. వాళ్ళ క్రియలు నచ్చుతున్నాయి, వాళ్ళ పనులు నచ్చుతున్నాయి, వాళ్ళతో సహవాసం నచ్చుతుంది. వాళ్ళు చాలా ఇష్టంగా, రమ్యంగా, అందంగా, సొగసుగా, చాలా మాధుర్యంగా ఉంటున్నారు. హూ? అన్యులు, దేవుని బిడ్డలు కానివారు. ఇక్కడ మీరు గమనిస్తే సౌలు కూడా దేవుని బిడ్డే అండ్ దావీదు కూడా దేవుని బిడ్డే. ఒక దేవుని బిడ్డ ఇంకొక దేవుని బిడ్డ మీదకి రెబల్ అవుతున్నాడు. కయ్యూను దేవుని బిడ్డే, హేబేలు దేవుని బిడ్డే. సో బైబిల్లో మనం చూసుకుంటే బయట వాళ్ళు ఎవరు లేరు, మొత్తం ఇంట్లోనే అందరు లోపలే. అక్క అంటే చెల్లికి పడట్లేదు, తమ్ముడంటే అన్నకి పడట్లేదు, మమ్మీ అంటే డాడీకి పడట్లేదు, డాడీ అంటే మమ్మీకి పడట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్? ఎందుకు దేవుని బిడ్డలే కొట్టుకుంటున్నారు?
ఎందుకు దేవుని కుమార్తెలు దేవుని కుమార్తెలే కొట్టుకుంటున్నారు? అండ్ వై ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బీటింగ్ దెమ్ సెల్వ్స్? ఎందుకు దేవుని బిడ్డలే కొట్టుకుంటున్నారు? దేవుని బిడ్డల్ని కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ మనం ఏం చేయాలి తెలుసా? తీసుకొని రావాలి. దేవుని బిడ్డలు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. వెరీ వెరీ సిల్లీ టాపిక్ ఆర్ సింపుల్ టాపిక్. ఇది చాలా చిన్నదై ఉండొచ్చు మీ జీవితంలో, కానీ దేవుని కుమారుడైన సౌలు దేవుని కుమారుడైన దావీదు మీదకి చంపడానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే, కయ్యూను హేబేలుని చంపడానికి దేవుడు ఆపేలా? కయ్యూను హేబేల్ని చంపేటప్పుడు దేవుడు మౌనముగా ఉన్నాడేమో. గాడ్ డిడ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్స్. బట్ ఈ సినారియో కొంచెం దానికి సిమిలర్గానే ఉంది, కొంచెం దగ్గరగానే ఉంది. సౌలు దావీదును చంపేటప్పుడు దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్కసారి నీ పక్కనున్న స్త్రీయే నీకు శత్రువుగా మారిపోతుంది. నీ పక్కనున్న పురుషుడే నువ్వు వారికి నచ్చకుండా వెళ్ళిపోతావు. సమ్టైమ్స్ వాళ్ళ క్రియలు నీకు నచ్చవు, అందుకనే ఏం చేస్తావు తెలుసా? చంపాలని కోరుకుంటావు. లెట్స్ రీడ్ దట్. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా, సౌలు చేతిలో ఎప్పుడో కత్తి ఉంటుంది, ఒక ఈట ఉండేది. దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఓకే, మనకందరికి అలవాటు, ఎవరైనా చంపుతుంటే మనం ఎస్కేప్ అయిపోతా ఉంటాం. బానే ఉంది అది. ఓకే, అక్కడ దాకా బానే ఉంది. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఆమెన్. చెప్పాలి గట్టిగా ఆమెన్. ఈరోజు దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నా తెలుసా? నేను నీకు తోడై ఉన్నానని చెప్పాలనుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను. అది ఎవరికి తెలియాలి తెలుసా? మొట్టమొదట నీకు తెలియాలి. అది ఎవరికి తెలియాలి తెలుసా? రెండవదిగా నీ శత్రువులకి తెలియాలి. నీకు గాని తెలిసిందా నీకు దేవుడు తోడుగా ఉన్నాడని, ఆటోమేటిక్గా నీ శత్రువులకు తెలుస్తుంది నీకు దేవుడు తోడుగా ఉన్నాడని. ఆమేన్. దావీదు ప్రతిరోజు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ప్రతిరోజు సౌలు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ప్రతిరోజు దావీదు తప్పించుకుంటున్నాడు. వీడిని ఎన్నిసార్లు చంపాలనుకున్నా వీడు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు ఏంట్రా అని వాడు ఆర్ఎండి చేస్తున్నాడు. ఎవరు? సౌలు అనే వ్యక్తి. ఎందుకు ఇతను తప్పించుకుంటున్నాడు అని చూస్తే, ఆత్మీయ లోకములో అతను గమనిస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అది సౌలుకి తెలిసింది. సౌలుకి ఎలా తెలిసింది? దేవుడు ప్రత్యక్షమై దావీదు పక్కన ఉన్నాడా? నో. మరి ఎలా చూడగలిగాడు సౌలు? ఆత్మీయ స్పిరిచువల్ రెల్మ్లో సౌలు చూడగలిగాడు. రెండవది, కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడన్నా గుర్తుపడతాడు. నిన్ను 10 సార్లు చంపాలనుకున్నా 10 సార్లు నువ్వు తప్పించుకున్నావంటే నీకెవడో వెనకాల సపోర్ట్ ఉంది అనుకుంటారు. ఆమేన్. నీకు 10 సార్లు చేతబడి చేసినా, నీకు 10 సార్లు నిమ్మకాయ పిండినా, నువ్వు 10 సార్లు చీకట్లోకి వెళ్ళిపోయినా నువ్వు చావట్లేదంటే నీకెవరో తోడుగా ఉన్నారు. ఆమేన్. నువ్వు 10 సార్లు కింద పడిపోయి నువ్వు తిరిగి లేచేస్తున్నావంటే నీకెవరో తోడుగా ఉన్నారు. హల్లెలూయా. అతనికి అర్థం కావట్లేదు, వీడిని ఎన్నిసార్లు చంపాలనుకుంటున్నాను, వీడు ఏంది చనిపోవట్లేదు ఛా అని చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. చాలా 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 డిసప్పాయింట్ అయిపోయాడు సౌలు. దెన్ హీ కమ్ టు నో దట్ ద లార్డ్ ఈస్ విత్ డేవిడ్. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను.
వావ్. ఈరోజు ప్రభు ఒకటే అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ వర్డ్, దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ వర్డ్. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను అంటే అర్థం ఏంటి? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ విల్ బీ విత్ యూ అంటే ఏంటని అర్థం? దాని అర్థం ఏంటి? ఎవరికైనా గ్రహించగలిగారా? ఎప్పుడన్నా మెడిటేట్ చేయగలిగారా? ఒక బలహీనుడికి ఒక బలవంతుడు తోడుగా ఉండడం. తన జీవితంలో యాత్రలో ముందుకెళ్తా ఉన్నాడు దావీదు. కానీ దావీదు కూడా తెలీదు దావీదుకి దేవుడు తోడుగున్నాడని. వాయించుకుంటా, పాటలు పాడుకుంటా దేవుడితో హ్యాపీగా ఉన్నాడు. శత్రువు ఫెయిల్ అయిపోతున్నాడు. అప్పుడు శత్రువుకు అర్థమైంది దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని. ఆమేన్. నీ శత్రువు ఈరోజు నుంచి ఓడిపోవును గాక, నీ శత్రువులు ఈరోజు నుంచి ఓడిపోవును గాక, నీ మీద అపవాది వేసిన ప్రతి దుర్గము ప్రతి ఆయుధము కూలిపోవును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీకు తోడుగా ఉన్న దేవుని చూసి శత్రువు భయపడును గాక. నీకు తోడుగా ఉన్న దేవుని చూసి నీ జీవితంలో ఉన్న సౌళ్ళందరూ భయపడును గాక. ఆమేన్. ఇంకోటి మీకు కూడా తెలిసి ఉండదు, సౌళ్ళు మీ జీవితంలో ఉంటారో లేదో మీకు కూడా తెలియదు. ఇప్పుడు దేవుడు రోజు అంటున్నాడు, నీ శత్రువు అనుకుంటాడు, ఎన్నిసార్లు నేను చంపాలనుకున్నా వీడు తప్పించుకుంటున్నాడు. నాకన్నా చిన్నోడు ఎలా తప్పించుకుంటాడు? సౌలు కన్నా జ్ఞానవంతుడైతే దావీదు తప్పించుకోగలడు. సౌలు కన్నా ఒక 20-30 సంవత్సరాలు చిన్నోడు దావీదు. అసలు చిన్న పిల్లోడికి ఇంత జ్ఞానం ఎవరిది? వీడి వెనకాల ఎవరున్నారు, వీడిని ఎవరు కాపాడుతున్నారు, వీడి వెనకాల ఎవరున్నారని మొత్తం తీగ లాగితే దావీదు వెనకాల ఎవరున్నారు? ఈరోజు దావీదుని ప్రపంచమంతా చూస్తుంది. ఆమేన్. దావీదుకి ఎవరు తోడుగున్నారు చెప్పాలా? దేవుడు. దావీదుకు దేవుడు తోడుగా ఉంటాడని మాట ఇచ్చాడు. చర్చికి వెళ్తేనే మాట ఇవ్వాల. నువ్వు డ్యూటీకి వెళ్ళినా తోడుగుంటా, నువ్వు స్కూల్కి వెళ్ళినా తోడుగుంటా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా తోడుగుంటా, నువ్వు ఇంటికి వెళ్ళినా తోడుగుంటా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు తోడుగా ఉంటాను. ఆమేన్, ఆమేన్. ఎవరు? ఒక మనిషి కాదు తోడుగా ఉండేది. మీకు అర్థం కావట్లేదు. ఎవరు పాపా? దేవుడు. ఎవరు? దేవుడు. సర్వశక్తి గల దేవుడు. ఆయన దావీదుకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా మనకు కూడా దేవుడు మాటిస్తున్నాడు, ఆయన మనకు కూడా తోడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎక్కడికి పోయినా ఉంటాడు. ఆమేన్. నువ్వు ఎక్కడ తిరిగినా ఉంటాడు. ఆమేన్. నువ్వు ఏ స్థలంకి వెళ్ళినా ఉంటాడు. ఆమేన్. నీకు తెలియాలి ఫస్ట్. ఆమేన్. మీరు దేవుడికి తోడుగా ఉన్నారా? లేదు. మీరు అంత గొప్పవాళ్ళు కాదు, మీరు చాలా చిన్నోళ్ళు. అది మీరు తెలుసుకోవాలి. మీకే దేవుడు తోడుగా ఉంటాడు. చిన్నపిల్లలకి ఎప్పుడు పెద్దవాళ్ళు తోడుగా ఉంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరికి తోడుగా ఉండాలి, డ్యూటీకి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు తోడుగా ఉండాలి. అందరూ తోడుగా ఉండాలని తోడు కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి భూమి మీద ఎవరు కావాలి? తోడు కావాలి. తోడు. ఎవరన్నా తోడుంటే బాగున్నాం. ఎవరన్నా పక్కన ఉంటే నక్కల్లే బొక్కల్లేవు తీ అంటాం మనం. పాములా ఏం కాలేదు జర తీరా అద్దెం తీరా అంటాం. మనం సైడ్ అయిపోయి మనం చేయం. వాళ్ళకి మన పక్కన వాళ్ళకి చెప్తాం. పిరికస్తుడు ఏం చేస్తాడు? వెనకాల పద వస్తాడు, నేను వెనకాల వస్తా అని వెనకాల వస్తా పద అంటాడు. ముందు వాడు ధైర్యస్తుడు ఏం చేస్తాడు? సర్లే రారా వెళ్దాం రా అని ముందు నడుస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి పిరికోడికి ఒక ధైర్యవంతుడు తోడుగా ఉండాలి. ప్రతి బలహీనుడికి ఒక బలవంతుడు తోడుగా ఉండాలి. ఒక బలహీనుడు వెళ్ళి ఇంకొక బలహీనుడితో స్నేహం చేస్తే దొందు బూడిదే. రోగి రాసుకుంటే డబల్ రోగాలే. ఈ ఎయిడ్స్ ఇట్ వస్తుంది, ఈ క్యాన్సర్ అడ్డుపోద్ది. ఎయిడ్స్ క్యాన్సర్ ఏడా పొట్టకు నేను ఫస్ట్ చేస్తాను, మనం 2 చేస్తాడు. అయిపోయింది అంతే. ఎవరితో మనం సహవాసం చేసేది? మనం సహవాసం చేసేది బలవంతులతోనా బలహీనులతోనా? ఆమేన్, హల్లెలూయా. మనకు తోడుగా ఉండేది దేవుడా మనిషా? ఇంకోటి, ఏ మనిషి కూడా చెప్పలేడు నేను నీకు తోడుగా ఉంటానని. బికాజ్ మనిషికి అంత సీన్ లేదు. మనిషికి అంత సీన్ లేదు. ఒకవేళ మనిషికి అంత సీన్ వస్తే, మనిషే దైవత్వంలోకి వస్తే అప్పుడు మాట్లాడగలడు, నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది పో అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
సో ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరు తోడుగా ఉంటున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తికి ఈరోజు నీ జీవితానికి ఎవరు తోడుగా ఉంటున్నారు? దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఆమెన్. సో మై డియర్ బిలీవర్స్, మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. wherever you go, the Lord is with you. ఆమెన్. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నాకైతే చాలా ఆనందం వేస్తుంది మాట వింటుంటే. లెట్ మై ఎనిమీస్ నో దట్ ద లార్డ్ ఈస్ విత్ మీ. ఆమెన్. వెన్ ఐ స్టార్టెడ్ మై మినిస్ట్రీ, నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఇన్ని శత్రువులు స్టార్ట్ అయ్యారు. వెన్ ద మినిస్ట్రీ ఈస్ గ్రోయింగ్, నా శత్రువులు పెరిగారు. పరిచర్య పెరుగుతుంటే శత్రువులు పెరుగుతున్నారు, పరిచర్య పెరుగుతుంటే శత్రువులు పెరుగుతున్నారు. అలా 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 పెరిగిపోతా ఉన్నారు శత్రువులు. ఏంటి శత్రువులు తగ్గట్లేదు, పెరగట్లేదు, పెరుగుతున్నారేంటి, తగ్గట్లేదు ఏంటి ప్రభా? నేను చాలాసార్లు ఆలోచించాను. వెన్ యూర్ గ్రోయింగ్, నీకు శత్రువులు పెరుగుతారు. ఆమెన్. అది నీ సైన్, నువ్వు ఎదుగుతున్నావని. ఆమెన్. ఎంతమందికి శత్రువులు తగ్గిపోతున్నారు రోజు రోజుకి? చదిలేతండి. నేను అందరితో సమాధాన పడుతున్నాను అంతే. నో నో నో. నువ్వు ఎంత సమాధాన పడినా, ఈరోజు ప్రైజ్లాడ్ చెప్పాడు బిర్యానీ పెట్టినా, రేపు మళ్ళీ నీ మీదకి లేస్తాడు. బికాస్ హీ ఈజ్ యువర్ ఎనిమీ, దాట్స్ ఇట్. సాల్ ఈజ్ యువర్ ఎనిమీ, దాట్స్ ఇట్. నో మోర్ కాంప్రమైజ్ థింగ్స్. ఎవ్రీ ఇయర్ యూ ఫేస్ ఎ న్యూ ఎనిమీ. Every year you face a new enemy. From past since I think 8-9 years నుంచి చూస్తున్నాను నేను. I'm seeing new enemies in my life. నా జీవితంలోకి వచ్చిన ప్రతి శత్రువుని నేను గెలిచాను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మాట. And the enemy said, the Lord is on your side. Amen. నా శత్రువులు చెప్పారు, దేవుడు తన పక్షంగా ఉన్నాడని. మై ఎనిమీస్ వాంటెడ్ టు కిల్ మీ. నా శత్రువులు నన్ను చంపాలని చూశారు. నా శత్రువులు నన్ను ఆపేద్దామని చూశారు. నా శత్రువులు నన్ను లేపేద్దామని చూశారు. నా శత్రువులు నన్ను చేతబడి చేద్దామని, అవి చేద్దామని, జీవితాన్ని, మినిస్ట్రీని, లైఫ్ని, కెరియర్ని, ఆరోగ్యాన్ని, అన్ని ఏరియాల్లో నన్ను లేపేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అండ్ ఫైనల్లీ దే హ్యావ్ ఫెయిల్డ్. ఆమెన్. ఈరోజు ఈ మాటలు దేవుడు అంటున్నాడు. ఆమెన్. హలో. ఐఎమ్ నాట్ లయింగ్ టుడే. ఐఎమ్ నాట్ లయింగ్ టుడే. ఐ నో ఎంతమంది శత్రువులు నేను ఫేస్ చేశాను నాకు తెలుసు. బట్ ఈరోజు నా మీదకి లేచిన ప్రతి శత్రువు ఓడిపోయాడు. ఆమెన్. అండ్ ద ఎనిమీ గాట్ టు నో దట్ ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్. దేవుడు నా పక్షంగా ఉన్నాడని. ఆమెన్. సో మై క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్, అసలు దేవుడు మన వైపు ఎందుకు ఉండాలి? అసలు దేవుడు నాకెందుకు తోడుగుండాలి? అసలు దేవుడు ఎవరికి తోడుగుంటాడు? దేవుడు ఎవరికి తోడుగుంటాడు? ఎవరికి తోడుగుంటాడంటే there are few points. Okay, you can write it down. Let's go to Joshua. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. నేను మోషేతో చెప్పినట్లు, జాగ్రత్తగా వినండి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమేన్. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రాటీసు నది వరకును, హిత్తీయుల దేశం అంతటి పడమట మహాసముద్రముల వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. ఈ చాప్టర్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు, ఎంకరేజ్ చేయబడతారు, బలపడతారు. కానీ ఒక్కరిలో ఈ లేఖనం నెరవేరదు. ఎవ్రీవన్ లవ్స్ వాట్ ప్రామిసెస్. ప్రతి ఒక్కరు వాగ్దానాలు ఇష్టపడతారు, కానీ వాగ్దానాలు సొంతం చేసుకోవడమే మహాబద్ధకం అందరికీ. చాలా బాధాకరం అది. సో దేవుడు యెహోషువని పిలిచి, నేను మోషేకి తోడై ఉన్నట్లు మోషేకి చెప్పినవన్నీ కూడా నీకు చెప్తున్నాను, రాసుకోరా అన్నాడు. సరే ప్రభు అన్నాడు. కమ్ డౌన్. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును. ఓకే. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. బాగున్నాయి, అన్ని వాగ్దానాలు బాగున్నాయి. ఓకే, వాగ్దానాలు ఏం రాసుకోకండి ప్లీజ్. అవి కాదు మీ ప్రేయర్ పాయింట్స్ ఈరోజు నుంచి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి. నంబర్ 1, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు
ఈ ప్రజల స్వాధీనము చేసెదువు. ఓకే, అయితే నీవు నిబ్బరము కలిగి, నంబర్ 1, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అది ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? ఏ క్రైస్తవుడికి దేవుడు తోడుగా ఉంటాడు? ఏ క్రైస్తవుడు అడగకపోయినా దేవుడు తోడుగా ఉంటాడంటే, నంబర్ 1, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండిన ఎడల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమెన్, ఆమెన్. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్? Be strong. Be strong. And of a good courage. Amen. Be strong. అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు తెలుసా? పిరికోడికి, పారిపోయేవాడికి, శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి, కష్టాలను చూసి, రోగాలను చూసి పారిపోయేవాడికి దేవుడు తోడుగా ఉండడు. 100% ఉండడు. నేను తోడుగా ఉండను వీళ్ళకని దేవుడు చెప్పట్లే, కానీ నాకు అర్థమైంది అది. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరికి తోడుగా ఉండడు. కమ బీ స్ట్రాంగ్ and of a good courage. For unto this people shall thou divide for an inheritance the land which I swear unto their fathers to give them. Only be thou strong and very courageous. Only be strong and courageous. That thou mayest observe to do according to all the law which Moses my servant commanded. అంటే ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమెన్. రెండవదిగా, నిబ్బరము కలిగి ధైర్యముగా జాగ్రత్తగా ఉండే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. రెండవదిగా, సేవకుడు చెప్పిన, దేవుడు చెప్పిన మాటను, ఆజ్ఞను తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఇటు అటు డైవర్ట్ అవ్వకుండా దాన్ని చేసే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమెన్, ఆమెన్. సో నాట్ ఎవ్రీ క్రిస్టియన్ క్యారీ గాడ్. ప్రతి క్రైస్తవుడికి దేవుడు తోడుగా ఉంటానని దేవుడు మాట ఇవ్వలేదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మూడవదిగా ఏంటి? మోషే చెప్పిన ఆజ్ఞను, చెప్పిన ధర్మశాస్త్రమును బట్టి వాటిని చెయ్యమని ఆ యెహోషువకి దేవుడు తెలియపరుస్తున్నాడు. 4వ చూసుకుందాం. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ తెలుగు. నీవు నడుచు ప్రతి మార్గమున, అది సంగతి, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి. ఆగండి. ఈ భూమి మీద ఈ మార్గం, ఈ సొసైటీలో మనం తిరుగుతున్నప్పుడు దేవుడు కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Turn not from it to the right hand or to the left, that thou mayest prosper whithersoever thou goest. Okay. This book of the law shall not depart out of thy mouth. ఈ నోటి నిండా ఎప్పుడైతే నీ వాక్యము, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ప్రవచిస్తూ ఉంటావో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమెన్. నేను దేవుని బిడ్డనే కాదు, అసలు నాకు ఈ దేవుడు తెలియదు అనేవాడికి దేవుడు తోడుగా ఉండడు. అంత గొప్ప దేవుడు ఇంత చిన్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు చాలా దేవుణ్ణి ఆకట్టుకోవాలి. ఆమెన్. ఈరోజు మనం దేవుణ్ణి ఆకట్టుకునేదముగాక. లెట్ అవర్ థింగ్స్ అట్రాక్ట్ గాడ్. లెట్ అవర్ థింగ్స్ అట్రాక్ట్ గాడ్. మన పనులు దేవుణ్ణి ఆకర్షించునుగాక. నంబర్ 1, నిబ్బరము కలిగి మనము ధైర్యముగా ఉండిన ఎడల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరు? దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త మనకు తోడుగా ఉంటాడు. అండ్ నంబర్ 2, దేవుడు చెప్పిన మాటలను, ధర్మశాస్త్రమును దాన్ని అనుసరించి నడుచుకుని ఎడల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ ద వర్డ్, దేవుడు మీకు తోడుగా ఉండలేడు. ఆయన ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తూ, అయ్యా నేను వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాను, వాక్యానుసారంగా నడుద్దాం అనుకుంటున్నాను, వాక్యానుసారంగా నా లైఫ్ స్టైల్ని ట్యూన్ చేసుకుందాం అనుకుంటున్నాను, వాక్యానుసారంగా నా కళ్ళని, నా నోటిని, నా పెదవులు, నా చేతుని, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా కెరియర్ని ట్యూన్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రభువా అని ఎవరైతే అంటారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. చర్చికి రాకుండా సినిమాకి వెళ్ళేవాడికి తోడుకుంటాడు దేవుడు. నీ రాకపోకల్లో, నీ ప్రవర్తనలో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నీకు తోడుగా, ప్రభా బార్కి వెళ్తున్నాను ప్రభా నాకు తోడుగా ఉన్నాయన, ఎవడరా నువ్వు అంటాడు.
నువ్వు నీ ప్రార్థనలు చల్లగుండా అంటాడు దేవుడు. ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి రావాలి. నేను అసలు నువ్వు ఇవన్నీ చెయ్యి, దేవుడిని అడగబడలేదు. దేవుడే వీడు నేను చెప్పినవన్నీ చేస్తున్నాడు కాబట్టి, నేను మాట ఇచ్చాను కాబట్టి నేను వాళ్ళకి తోడుగుంటాను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు ఎల్ షడాయ్ మనకు మన కుటుంబాలకి తోడుగా ఉండును గాక. వెళ్దాం తెలుగులోకి. 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఓకే. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడు. అంటే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం చేయడానికి ట్రై చేసి అటెంప్ట్ చేయాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. అంటే నీకు ఒక చిన్న మాట నువ్వు తీసుకుంటే, ప్రభా ఇది చాలా బాగుంది ప్రభా, దీన్ని నేను పాటించాలనుకుంటున్నాను అని నువ్వు ఇష్టపడాలి. యు నీడ్ టు లవ్ ఎవ్రీ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్. చిచి ఇది నాకు కాదు, చిచి చాలా పొడుకుంది ఇది నాకు కాదు, చిచి ఇది నన్ను చాలా గాయపరుస్తుంది ఇది నాకు కాదు, చిచి ఇది నన్ను చాలా హర్ట్ చేస్తుంది, ఇది నన్ను చాలా పాయింట్అవుట్ చేస్తుంది, ఇది నాకు కనే కాదు, తీసేయి అయ్యే నీకు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. కొంచెం మురికి అంటుకుంటుంది, కొంచెం ఎక్కువ రుద్దాల్సి వస్తుంది, అప్పుడు నీకు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ మంచిదే. ఆమెన్. నీ జీవితంలో ఎక్కడన్నా నువ్వు గాయపడతా ఉంటావు. చాలామంది పెద్దలు అంటారు ఏదైనా కోసుకుంటే వెంటనే పసుపు వేయమంటారు. పసుపు అది 1-2 సెకండ్స్ మండుతుంది అంతే, 3rd నిమిషం చల్లగా ఉంటుంది. అమ్మో నాకు మంట, నాకు వద్దు అంటే పైసలు ఖర్చు పెట్టాలి అంతే. బ్యాండేడ్, ఫస్ట్ ఎయిడ్, ఆ ఎయిడ్, ఈ ఎయిడ్ మొత్తం అన్నీ తెచ్చుకోవాలి ఇంటికి నువ్వు. దేవుని మాటలు మనం శ్రద్ధగా ఇష్టపడునుగాక. బైబిల్లో ఉన్న ప్రతి మాట, వాక్యంలో ఉన్న ప్రతి మాట మనము ప్రేమించదముగాక. ప్లీజ్ ఒక్క మాటను కూడా ప్రేమించుకోకుండా ఉండకండి. ప్రతి మాటను ప్రేమించండి బైబిల్లో. ఆమెన్. యు నీడ్ టు లవ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్. యు నీడ్ టు లవ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్. ఎప్పుడైతే నువ్వు బైబిల్లో ఉన్న ప్రతి మాటను ప్రేమిస్తావో, దేవుడు నీ జీవితంలో నీకు తోడుగా ఉండడానికి ఆయన 100% దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆమెన్ ఆమెన్. ఈరోజు స్టిల్ నా దగ్గరికి ఏదైనా ఆత్మ వచ్చినా, ఏదైనా విశ్వాసాలు వచ్చినా, అండ్ ఐ ఆల్వేస్ చెక్ దేర్ స్పిరిచువల్ లైఫ్. వాళ్ళ స్పిరిట్ ఎలా ఉంది, వాళ్ళకు దేవుడు వాళ్ళు ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత క్లోజ్గా ఉన్నాడని నేను వాళ్ళని గమనిస్తూ ఉంటాను. హౌ దే ఆర్ అండ్ వాట్ దే ఆర్. దేవుడు వాళ్ళ దగ్గర ఎంతవరకు ఉన్నాడు, ఎంత దగ్గరలో ఉన్నాడని నేను చెక్ చేస్తూ ఉంటాను. ఈ భూమి మీద నువ్వు ఎంత పెద్దోడు అయినా సరే ఈ దేవుడిని క్యారీ చేయాలి. ఐ హ్యావ్ సమ్ మెనీ పీపుల్, చాలామందిని చూశాను నేను. చాలామందికి దేవుడు తోడుగా లేడు. వాళ్ళు ఏమైపోతారంటే ఏ నిమిషం ఏమైనా అయిపోవచ్చు, ఏ నిమిషము ఏమైనా అయిపోవచ్చు. వాళ్ళ జీవితానికి, లైఫ్కి గ్యారంటీ లేదు. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ విత్ యూ, దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్స్. నా మాట నమ్మండి. మీ జీవితాలకి దేవుడు తోడుగా లేకపోతే చేప ముళ్ళు తిన్నా చచ్చిపోతావు. అవును. ఆ అనేకులు చచ్చిపోతున్న లోకంలో ఉన్నాం మనం, చీకటి లోకంలో ఉన్నాం మనం, అనారోగ్యపు లోకంలో ఉన్నాం మనం. అటువంటి లోకంలో ఉన్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకు మన దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రతిరోజు నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికొరికి చెప్పండి, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, గ్రహించని. ఆమేన్. ఐ నీడ్ టు అక్నాలెడ్జ్ గాడ్. దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. మనం అడిగినా అడగకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆమేన్. కష్ట సమయంలో, బాధాకరమైన పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో మనమున్నా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఉంటాం అప్పులు తగ్గాయని, అప్పులు పెరుగుతున్నాయి, అప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు నిర్ణయించుకున్నాడు దేవుణ్ణి బాగా పొగడ్డానికి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. Every morning, every afternoon, every night, David is praising God like anything. Amen. ఆయన మనకు
వాళ్ళ శత్రువు వచ్చి చెప్పాడు, అరే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు రా అని. షాక్ అయిపోయాడు దావీదు. అవునా, నాకు దేవుడు తోడుగా ఉన్నాడా? దావీదు ఎప్పుడు హీఈస్ ఎ వర్డ్ లవర్. ఆయన ఎవరు? వాక్యాన్ని ప్రేమించేవాడు. వాక్యం సెలవిస్తుంది, నేను ముట్టిన అభిషక్తులని, నేను అభిషేకించిన అభిషక్తులని ముట్టరాదు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ సౌల్ వాజ్ అనాయింటెడ్. అందుకనే సౌలును దావీదు ఏమనలేదు. నువ్వు కూడా వేరే వాళ్ళని ఏమనకూడదు, దేవుడు చూసుకుంటాడు. ఆమెన్. నిన్ను తిట్టారని వెంటనే తిట్టకు, నిన్ను కొట్టారని వెంటనే కొట్టకు, నిన్ను గాయపరిచారని వెంటనే గాయపరచుకు, దేవుడు చూసుకుంటాడు. ఆమెన్. బా దేవా, చిన్నపిల్లోడు సౌలు కన్నా చాలా ఇమ్మెచ్యూర్డ్ డేవిడ్. సౌలుకి దావీదు కన్నా ఎక్కువ వాక్యం తెలుసు. ఈరోజు మీ తల్లిదండ్రుల కన్నా, మీకన్నా మీ తల్లిదండ్రులకు ఎక్కువ వాక్యం తెలిసేమో, కానీ మీరందరూ పాటించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్. మీరందరూ దాన్ని మెడిటేట్ చేసేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమెన్. మీరందరినీ వాక్యాన్ని ఫాలో అయ్యేవారుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమెన్. అండ్ యూ షుడ్ బి ఎ వర్డ్ ఫాలోవర్స్. మీరు వాక్యాన్ని వెంబడించాలి. ఆమెన్. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. మీరు వాక్యాన్ని వెంబడించే వాళ్ళు ఈ రోజు నుంచి. ఆమెన్. సో చూడండి, దావీదు చిన్న చిన్నవన్నీ కూడా నెరవేర్చేస్తున్నాడు. అవును కదా ప్రభువా, ఇతనేమో నన్ను చంపాలనుకుంటున్నాడు, వాక్యం ఏముంది, దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు, ఓకే నేను ఇతను ఏమనకూడదు, ఓకే ఆమెన్. నువ్వు ఎన్నైనా చంపుకోరా బాయ్, నేను తప్పించుకుంటాను కానీ నిన్ను మాత్రం చంపనని చెప్పి అతను అటు తిరిగి వెళ్ళిపోయాడు. శత్రువు చెప్తున్నాడు, అరే దావీదు నీకు దేవుడు తోడుకున్నాడు రా, ఎన్నిసార్లు చంపడానికి వచ్చాను తెలుసా, నిన్ను ఏమీ చేయలేకపోయాను రా. ఈవెన్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ సౌలు చనిపోతున్నా కూడా దావీదు చెప్పయ్యా అన్నాడు, నీకు దేవుడు తోడుకున్నాడు రా. అమ్మ బాబోయ్, చెప్పి టార్చర్ పెట్టాడు సౌలు దావీదుకి. ఈరోజు మన శత్రువులకి తెలియను గాక, ఈరోజు మన శత్రువులకు తెలియను గాక మనకు దేవుడు తోడుగా ఉన్నాడని. ఆమెన్. ఆమెన్. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్చర్ ఇన్ ద బైబుల్. లెట్స్ గో టు రోమన్స్ 8:31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే అర్థం. ఆమెన్. ఇజ్రాయెల్ ప్రజలు కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాదు, చైనా కాదు, ఇంకా ఏదైనా, రష్యా కాదు, రష్యా మొత్తం ఒకటైనా దేవుడు నీ పక్కన తోడుగుంటే ఏముంటుంది ఆ కంట్రీ? నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మేమేమీ చేయలేం, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇండియాకి దేవుడు తోడుగా ఉండును గాక, మన దేశానికి దేవుడు తోడుగా ఉండును గాక, మన రాష్ట్రానికి దేవుడు తోడుగా ఉండును గాక. ఈ దేశానికి దేవుడు అవసరం. ఆమెన్. మన రాష్ట్రానికి దేవుడు అవసరం. ఆమెన్. మన కుటుంబానికి దేవుడు అవసరం. ఆమెన్. 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 హల్లెలూయా. యా, నాకు తెలిసిన ఒక వ్యక్తికి కరోనా వచ్చింది. వెళ్ళి ప్రేయర్ చేయడానికి వెళ్తే ఒక 17 to 18 మెంబర్స్ ఉన్నారు ఆ వార్డులో, ఐసీయూలో. అండ్ ఐ వెంట్ టు ప్రే ఫర్ హిమ్ అండ్ ఐ సెడ్ టు హిమ్, మ్యాన్ యు విల్ కమ్ అవుట్ అన్నాను, నువ్వు బయటకు వచ్చేస్తావు అన్నాను. అయితే ఆయన ఇంకా రాలా, ప్రార్థన చేసి వారం అయింది, ఇంకా రాలా. ఏం ఎట్టున్నా అంటే ఉన్నాడు హాస్పిటల్లో అన్నారు. వారం అయింది, రాలా. ఈ వారంలో ఏం జరిగింది తెలుసా? రోజుకొకరు చచ్చిపోయారు. ఇటు పేషెంట్ పక్కన చచ్చిపోయాడు, రైట్ సైడ్ చచ్చిపోయాడు, ఎదురతను చచ్చిపోయాడు, వెనకాలోడు చచ్చిపోయాడు. ఒక్కోడు టపి అని బెడ్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇతనికి ఎక్కడ లేని టెన్షన్ ఒక పక్క, ప్రభువా నెక్స్ట్ నేనేనా చీ అయ్యగారు వచ్చి ప్రేయర్ చేసి నో అనుకుంటున్నాడు. మరి పుట్టుకొని ఎగిరిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. అమ్మ ప్రభువా తండ్రి అని నేను ఒకటే చెప్పిన. వాళ్ళ గురించి అయితే నేనేం చెప్పలేదు, నేను చెప్పింది నీ గురించి. నువ్వేం వస్తావు? బయటకు వస్తాను అన్నా, అంతే. చెప్పి ప్రార్థన చేసి ఇంత నూనె పోసి బాగా గుండెల మీద చేయిబెట్టి ప్రార్థన చేసి, నువ్వు బతుకుతావు, వచ్చేస్తాను అని చెప్పి వచ్చాను. అందరు చచ్చిపోయారు, 17 మంది. ఒకే ఒక వ్యక్తి, ఆ 18వ వ్యక్తి బయటకు వచ్చేసాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవరు? ఆమెన్. ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, హూ కెన్ బీ అగెయిన్స్ట్ యూ? ఎవడు నీ మీదకి లేయగలడు? అసలు మీరు అనుకుంటున్నారు, బ్రదర్ నాకు వచ్చే కష్టాలు ఎవడికి రావు, బ్రదర్ నాకు వచ్చే కష్టాలు నా శత్రువు కూడా. నీకు వచ్చే కష్టాలు నీకే వస్తాయి, ఎవడికి రావు.
నువ్వు స్పెషల్ సైతానికి. ఆమేన్. యు ఆర్ స్పెషల్ టు డీమన్స్, యు ఆర్ స్పెషల్ టు డెవిల్ మ్యాన్, నాట్ గాడ్. నీకు వచ్చే కష్టాలు శత్రువుకు కూడా రాకూడదంట, అంత ఇష్టం నీకు శత్రువులు అంటే. మనకు ఒకవేళ శోధిస్తుందా, మనల్ని ఒకవేళ ఇబ్బంది పెడుతుందా, అది ఓడిపోవును గాక. ఆమేన్. నువ్వు ఓడిపోవాలని కూడా ప్రేయర్ చేయబాక, దేవుడు నీకు తోడుగా ఉంటే అది ఆటోమేటిక్ ఓడిపోతుంది. ఆమేన్. చూస్తుంది ఏంది ఇన్నిసార్లు వీళ్ళని అప్పుల పాలు చేసేసాను, ఇన్నిసార్లు వీళ్ళ జీవితం రోగాలు తెచ్చేసాను. నువ్వు క్రైస్తవుడు అయినా, నువ్వు బీసీ పెట్టుకున్నా, నువ్వు మెడలో సిలువులు వేసుకున్నా, నువ్వు తెల్లబట్టలు వేసుకున్నా, దేవుడు నీకు తోడుగా లేకపోతే యు ఆర్ ఇన్ డేంజర్. యు ఆర్ ఇన్ డేంజర్. And why many believers are going to ICU? Why people are in problems? Why people are seeing poverty? Because God is not there with them. దేవుడు వాళ్ళకి తోడుగా లేడు. ఆయన తోడుగుంటే మనల్ని శోధించిన ప్రతి శత్రువుకు తెలుస్తుంది, నేను ఇంక వీడిని శోధించకూడదని. ఆమేన్. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, కొంచెము రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను, కొంచెము పాపా ఈయన నుంచి దూకేయి అంటుంది. అప్పుడు ఒక మాట అన్నాడు దేవుడు, యేసయ్య, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? And you know the meaning of Emmanuel? You know the meaning of Emmanuel? అంటే ఏంది? God is with me. యేసుకి ఎవరు తోడుగున్నారు? తండ్రి. యేసుకి ఎవరు తోడుగున్నారు? తండ్రి తోడుగున్నాడు. అందుకే దెబ్బతో పారిపోయాడు. కింద ఒక స్క్రిప్చర్ రాసి ఉంటుంది, కొంతకాలము యేసయ్యను విడిచి ఆ శోధకుడు వెళ్ళిపోయి పారిపోయాను అని. వావ్. నీ శోధనలు ఎప్పుడు పారిపోతాయి? నీ వేదనలు ఎప్పుడు పారిపోతాయి? నీ కష్టాలు ఎప్పుడు పారిపోతాయి? నిన్ను చూసి నీకు దేవుడు తోడుగా ఉంటే పక్కన అయ్యి పారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. తోడు ఉంటారంతే. భార్య భర్త తోడు కోరుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రులు తోడు కోరుకుంటారు. ఈరోజు ఈ భూమి మీద దేవుని బిడ్డలకి దేవుడు తోడు కావాలి. ఆమేన్. ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, భార్య లేదు, పిల్ల లేరు, ఎవ్వరూ లేరు, అందరూ చచ్చిపోయారు, ఎవ్వరు లేరు నాకు అని అసలైన వ్యక్తిని మర్చిపోతున్నారు అందరూ. మరి ఆ అసలైన వ్యక్తిని మర్చిపోకుండా ఉండే ఒక ఆయన కోల్పోయినవన్నీ పొందుకున్నాడు. ఆమేన్. యోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉంటే పారిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఆమేన్. నీకు దేవుడు తోడుగా ఉంటే నిన్ను శత్రువులుగా ఎన్నుకున్న వారు నిన్ను మిత్రులుగా చేసుకుంటారు. ఆమేన్. నీకు దేవుడు తోడుగా ఉంటే ఇదిగో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. ఆమేన్. నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు నష్టపోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. ఆమేన్. పాయింట్ ఏంటంటే ఈరోజు మనకు దేవుడు తోడుగా ఉండాలి. అంతే అంతే. మరి నాకు దేవుడు తోడుగా ఉండవా ప్రభువా అని అడిగితే దేవుడు తోడుగా ఉండడు. మనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. మనం వాక్యాన్ని అనుసరిస్తూ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ లేఖనములను మనం పాటిస్తున్నామా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. మనం నడిచే ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించి కుడికి ఎడమకి పడకుండా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. మనము ఈ వాక్యాన్ని నేర్చుకొని బోధించుచూ ఉంటే, టీచ్ చేస్తూ ఉంటే, ప్రీచ్ చేస్తూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనము దిగులు పడకుండా, జడయకుండా ధైర్యంగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడు ఈ దేవుడు నాకు అన్నావా, నీకు అసలు దేవుడు తోడుగా లేడని అర్థం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు తోడుగా ఉండేవాడి లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. ఆమేన్. దేవుడు తోడుగా ఉండేవాడి జీవితంలో మాట తీరు వేరుగా ఉంటుంది. నువ్వు ఈరోజు ఎవరు తోడు కోరుకుంటున్నావు? ఎవరు కంపెనీని కోరుకుంటున్నావు? నువ్వు ఎవరు నీ పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? నువ్వు ఈ భూమి మీద చాలామంది అబ్బాయిల్ని ఎక్కిరిస్తున్నారు, అమ్మాయిలు ఎక్కిరిస్తున్నారు. అబ్బాయిలు ఏమంటున్నారు తెలుసా? ఏం నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, తోడు లేరా అని ఎక్కిరిస్తున్నారు.
అమ్మాయిలు ఎక్కిరిస్తున్నారు. ఏమని తెలుసా? ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని ఎక్కిరిస్తున్నారు. వాళ్ళు ఎంత ఎక్కిరిచ్చినా రెచ్చిపోకండి. ఆమేన్. మనకు యేసయ్య మాత్రమే తోడుగా ఉండాలి. హల్లెలూయా. నీకు యేసయ్య తోడుగా ఉంటే నీకు విరోధి ఎవడు? ఆమేన్. నో వన్ కెన్ రైజ్ అగెయిన్స్ట్ యూ. నీ మీద లేచిన ప్రతి ఆయుధము కూలిపోవును గాక. నీ మీదకి లేచిన ప్రతి దుర్గము కూలిపోవును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అప్పుడు చెప్తున్నాడు దేవుడు యెహోషువకి. చదువుదాం. లెట్స్ గో టు 1:9 జాషువా. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము గలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. ఎన్ని చెప్తున్నాడు దేవుడు యెహోషువకి? నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. దేవుడే చెప్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటానని. God himself is telling to Joshua that I will be with you, man. Can you read that in English? 9. Have I not commanded thee? Be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed. For the Lord thy God is with thee. Is with you. Whithersoever thou goest. Amen. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని దేవుడు మాటిస్తున్నాడు యెహోషువకి. ఇంకోటి దావీదుకి చెప్పాడా లేదా? చెప్పాడు. ఈరోజు యెహోషువకి చెప్తున్నాడు. ఆమేన్. మొన్న యేసు ప్రభువుకు తోడుగా ఉన్నాడు, కానీ ఈరోజు మన మందిరానికి మనందరికీ తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఈరోజు ఈజియంకి దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన కుటుంబాలకి దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనకు కూడా దేవుడు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్. చాలా వాటిల్లో ఓడిపోయావు. అసలు నిద్రలేచి ఓడిపోతానే ఉన్నావు. కానీ ఈ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అన్నిట్లో గెలుస్తావు. ఆమేన్. ఆమేన్. ఈ దేవుడు నీకు తోడుగా ఉంటే శత్రువులందరూ ఓడిపోతారు. నీ మీదకి లేచిన రోగం ఓడిపోద్ది, నీ మీదకి లేచిన అప్పులు ఓడిపోతాయి, నీ మీదకి లేచినటువంటి ఆ పరిస్థితులు ఓడిపోతాయి, నీ మీదకి లేచిన శత్రువు, నీ మీదకి లేచిన దుర్గము ఓడిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎవరు మనకు తోడుగా ఉండాలి? దేవుడు మనకు తోడుగా ఉండాలి. The Lord should be with us. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకెవరు తోడు మనకు అవసరం లేదు. చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే డైలాగులు కొడతారు, నాకెవరు అవసరం లేదు దేవుడు తప్ప. అక్కడ పనుకొస్తాయి దేవుడు. రే, నేను ఇచ్చిన వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు? పోయి ఇంట్లో పో అంటాడు దేవుడు కదా. తప్పిపోయిన కుమారుడికి దేవుడు తోడుగా ఉన్నాడా? చెప్పండి, లేడు. సంసోనుకి దేవుడు తోడుగా ఉన్నాడా? లేడు. నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండడు. నువ్వు చెడ్డ మార్గములో చీకటి గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉండడు. నువ్వు ప్రేమిస్తున్నా శోధింపబడుతున్నావా, దేవుడు నీకు తోడుగుంటాడు. నువ్వు వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు రోగం పాలవుతున్నావా, దేవుడు నీకు తోడుగుంటాడు. నువ్వు దేవుని వెంబడిస్తూ మందిరములో నమ్మకం ఉంటూ దేవుడికి నమ్మకం ఉంటూ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటున్నా కూడా నీకు శోధనలు వస్తున్నాయా, దేవుడు నీకు తోడుగా ఉండి అన్నిటినీ జరిపేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ హీ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్స్. ఆయన మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఆయన మీకు తోడుగుంటాడు. ఆమేన్. ఆమేన్. మీ జీవితంలో ప్రతి సౌలులు చెప్పునుగాక, రే నీకు దేవుడు తోడుగున్నాడు రాని, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలా ఉండంటారు? దావీదుకి మజా వస్తుంది. నేనే చెప్తున్నా మీ అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అందరికీ దేవుడు తోడుగున్నాడు. ఐ డిక్రీ అండ్ ఐ డిక్లేర్ ద లార్డ్ ఈస్ విత్ యూ. ఆమేన్. దేవుడు మీకు తోడుగున్నాడు. ఆమేన్. దేవుడు తోడుగా ఉన్నవాడే చెప్పగలడు ఈ మాట, అందరు చెప్పలేరు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటే ఏ శత్రువు మీ మీద జయించలేడు. ఇంకోటి, 10 సార్లు ట్రై చేస్తాడు, ఓడిపోతాడు. 20 సార్లు ట్రై చేస్తాడు, ఓడిపోతాడు. 100 సార్లు ట్రై చేస్తాడమ్మా, అయినా వాడికి ఓటమి 100%. ఆమేన్. అపవాది భార్యను తీసేసింది, పిల్లలను తీసేసింది, ఆస్తిని తీసేసింది, డబ్బును తీసేసింది, ఐశ్వర్యాన్ని తీసేసింది, అన్నిటిని తీసేసింది. అన్ని పోయిన యోబు జీవితంలో
కానీ దేవుణ్ణి తీయలేకపోయింది. నీలో ఉన్న ఆత్మ దేవుణ్ణి తీయలేకపోయింది. యూ మే లాస్ట్ మనీ, యూ మే లాస్ట్ యువర్ క్యారెక్టర్, యూ మే లాస్ట్ యువర్ ఎవ్రీథింగ్. ఏదైనా కోల్పోవచ్చు నీ జీవితంలో, కానీ అపవాదిగాడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ లోపల ఉన్న దేవుణ్ణి తీయలేడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు తోడుగా ఉన్న వాడి భాష గొప్పగా ఉంటుంది. ఆమేన్. అన్నీ తీసేశాడు, అమ్మయ్య వీడి జీవితంలో అన్నీ తీసేశాను రా అనుకున్నాడు. అన్నీ తీసినట్టే తీశాడు, వచ్చినట్టే వచ్చి మొత్తం డబల్ 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 అయ్యి వచ్చేసినాయి అన్నీ. అరే వీటి జీవితంలో అన్నీ తీసాను కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి ఇవన్నీ అనుకోవట్లే. డబల్ అయ్యి ఎప్పుడు వచ్చాయి వీడి జీవితంలో అనుకున్నాడు. అపవాది మీ జీవితంలో మిమ్మల్ని నష్టపరిచిన ప్రతి ఒక్కటి, మీ జీవితంలో కోల్పోయిన ప్రతి ఒక్కటి దేవుడు తోడుగా ఉంటే మీకు డబల్ అయి వచ్చును గాక, డబల్ అయి వచ్చును గాక, డబల్ అయి వచ్చును గాక, డబల్ అయి వచ్చును గాక. మేబీ అపవాది ప్లాన్స్ మీ జీవితంలో ఇప్పుడు నెరవేర్చుండొచ్చు, వాడు మీ మీద గెలిచి ఉండొచ్చు, కానీ మీ ఫోకస్ అపవాది కాదు, దేవుడు. ఆమేన్. యువర్ ఫోకస్ ఇస్ నాట్ డెవిల్, యువర్ ఫోకస్ ఇస్ గాడ్. గాడ్ ఈజ్ యువర్ ఫోకస్, గాడ్ ఈజ్ యువర్ ఫోకస్. నీ ఫోకస్ దేవుడు అయి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను నమ్ముతున్నాను మీ అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్లీజ్ క్యారీ దిస్ గాడ్ ఎవ్రీ డే. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండబోతున్నాం. మనము ఆయన